వెరీ గుడ్ మార్నింగ్ డియర్ డిఎస్సి ఆస్పిరెంట్. ఇక్కడ ఈ థంబ్‌నెయిల్ ఇలా పెట్టారేంటి అని ఆశ్చర్యపోకండి. ఈ అకాడమీ వాళ్ళని థంబ్‌నెయిల్ ఇలా పెట్టమని నేనే చెప్పాను. ఎందుకంటే ఈ వీడియోల వల్ల నాకొచ్చే ఉపయోగం అయితే ఏమి లేదు. ఈ ఛానల్ వాళ్ళకి కూడా లక్షల సంఖ్యలో వ్యూస్ వస్తే తప్ప వాళ్ళకు వచ్చే మానిటరీ ప్రయోజనాలు కూడా పెద్దగా ఏమి ఉండకపోవచ్చు. 5 సంవత్సరాలు కాంపిటేటివ్ ఫీల్డ్‌లో ఉండి చాలా తిప్పలు పడిన తర్వాత ఓపెన్ కేటగిరీలో 2 గ్రూప్ 2 పోస్టులు, ఒక గ్రూప్ 1 పోస్టు సాధించిన దాన్ని నేను. అందువల్ల యూట్యూబ్ వ్యూస్ ద్వారా వచ్చి చిన్నపాటి అమౌంట్‌లో లేకపోతే ఈ ఛానల్ వాళ్ళు ఏదో ఇస్తారని ఆశ నాకు అస్సలు అవసరం లేదు. అన్ని సంవత్సరాలు కాంపిటీషన్ ఫీల్డ్‌లో కష్టపడిన తర్వాత ఈ సాధక బాధకాలన్నీ కూడా నాకు తెలుసు. అభ్యర్థులు పడే ఇబ్బందులన్నీ నాకు తెలుసు. అందుకే ఈ ఛానల్ వాళ్ళు అడిగిన వెంటనే చాలా ఫాస్ట్‌గా వీడియోలు చేసిస్తున్నాను. మీరు అబ్జర్వ్ చేశారో లేదో నేను చెప్పే ప్రతి వీడియో వెరీ గుడ్ మార్నింగ్ యాస్పిరెంట్స్ అనే పదంతోటే వస్తుంది. ఎందుకంటే నేను ఒక పక్క నా జాబ్ చేసుకుంటూనే ఎర్లీ మార్నింగ్ మీకోసం ఈ వీడియోలు చేయాల్సి వస్తుంది. నేను కాంపిటీషన్‌లోంచి బయటకు వచ్చి 5, 6 సంవత్సరాలు అయిపోయింది. అందువల్ల మీకు చెప్పే ప్రతి మాట కూడా చాలా రీసెర్చ్ చేసి 100% పర్ఫెక్షన్ కోసమే చూస్తూ ఉంటాను. అందుకే ఒక వీడియోకి నాకు ఎక్కువ టైం పడుతుంది. ఈ వీడియోల వల్ల నాకొచ్చే ప్రయోజనం వల్ల చాలా బాగుందని మీరు చేసే చిన్న కామెంట్, మీ మాటలు మాకు చాలా ధైర్యాన్ని ఇస్తున్నాయని మీరు వ్యక్తపరిచే సంతృప్తి, మీ అభిమానం, మీ కృతజ్ఞత ఒకప్పటి కాంపిటేటర్‌గా నా మనసుకు చాలా సంతృప్తినిస్తున్నాయి. అందుకే మీ ఆఖరి ఎగ్జామ్ పూర్తయ్యే వరకు మాత్రమే కాదు, ఈ వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరు గవర్నమెంట్ జాబ్ అంటే ఈ డిఎస్సి కానివ్వండి, ఇంకా వేరే ఏదైనా గవర్నమెంట్ జాబ్ తెచ్చుకునే వరకు కూడా ఈ ఛానల్ వాళ్ళకి నేను వీడియోలు చేసిస్తూనే ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, క్లాస్లోకి వెళ్దామా? మనం నిన్న వీడియోలో బ్రీఫ్గా మొత్తం కాన్సెప్ట్స్ గురించి పైపైన చెప్పుకుంటూ వెళ్ళిపోయాం. ఇప్పుడు ప్రతి కాన్సెప్ట్ గురించి కూడా డీటెయిల్గా చర్చిందాం. సిజేఐ గురించి ఇప్పటివరకు వచ్చిన ప్రశ్నలు ఎన్నవ సిజేఐ మరియు సిజేఐ టెన్యూర్ ఎంత, దీనికి సంబంధించి మిగిలిన క్వశ్చన్స్ చూద్దాం. భారతదేశంలో మొట్టమొదటిసారిగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయిన మహిళ ఎవరు? అసలు ఇప్పటి వరకు భారతదేశంలో ఏ మహిళ ప్రధాన న్యాయమూర్తి కాలేదు. ప్రజెంట్ సుప్రీంకోర్టు కొలీజియంలో ఒక మెంబర్గా ఉన్న జస్టిస్ నాగరత్న భారతదేశంలో మొట్టమొదటిసారిగా 2027లో మొట్టమొదటి మహిళా సిజేఐ అవ్వబోతున్నారు. ఈవిడ కర్ణాటక రాష్ట్రం నుంచి వచ్చారు. సుప్రీంకోర్టు 19వ సిజేఐ అని జస్టిస్ వెంకటరమణ గారు కుమార్తెమే. కాకపోతే మీకు ఎగ్జామ్స్లో ఏమీ అంత డెప్త్గా ఏమి అడగడు. బాగా కష్టంగా అడగాలంటే నాగరత్న ఏ స్టేట్ నుంచి వచ్చారని అడగొచ్చు అంతే, అది కూడా అడగడు మ్యాక్సిమం. ఇంకా క్వశ్చన్ టఫ్గా వెళ్ళిపోవాలనుకున్నాడంటే జస్టిస్ నాగరత్న భారతదేశానికి ఎన్నవ సిజేఐ అవుతారు? యాక్చువల్గా ప్రస్తుత భారతదేశ ప్రధాన న్యాయమూర్తి గవాయ్ 52వ సిజేఐ కదా. జనరల్గా మనం ఏమనుకుంటాం, 53వ సిజేఐ అనుకుంటాం. కానీ ఈవిడ టర్మ్ 2027లో. మరి గవాయ్ టర్మ్ ఎప్పటితో అయిపోతుంది? ఈ సంవత్సరం నవంబర్ తోటే అయిపోతుంది. అంటే జస్టిస్ గవాయికి జస్టిస్ నాగరత్నకి మధ్యలో ఇంకొక వ్యక్తి రాబోతున్నారు. ఆయన ఎవరంటే జస్టిస్ సూర్యకాంత శర్మ. గుర్తుపెట్టుకోండి, 52వ చీఫ్ జస్టిస్ గవాయ్, 53వ చీఫ్ జస్టిస్ 2025 నవంబర్లో కాబోయే 53వ చీఫ్ జస్టిస్ సూర్యకాంత శర్మ, 2027 సెప్టెంబర్లో చీఫ్ జస్టిస్ కాబోయే 54వ వ్యక్తి జస్టిస్ నాగరత్న. భారతదేశంలోనే మొట్టమొదటి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ నాగరత్న. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈవిడ పదవీ కాలం కేవలం 36 రోజులు మాత్రమే. ఇక్కడి నుంచి ఏమన్నా ప్రశ్న రావచ్చేమో. అలాగని జస్టిస్ నాగరత్న ఏమి 36 రోజులు మాత్రమే చేస్తారు కనుక భారతదేశంలోనే అతి తక్కువ రోజులు పనిచేసిన సిజేఐ కాదు. భారతదేశంలో అతి తక్కువ రోజులు సిజేఐగా పనిచేసిన వ్యక్తి 22వ చీఫ్ జస్టిస్ కమల్ నారాయణ్ సింగ్. మీరు వీడియో వినేటప్పుడు ఇన్ని గుర్తుంటాయా అని టెన్షన్ పడొద్దు. ఒక ఆసక్తితో, అంటే క్యూరియాసిటీతో, పేపర్ చదివేటప్పుడు జనరల్ విశేషాలు ఎట్లా చూసుకుంటూ వెళ్తాం అలా ఒక ఆసక్తితో వినండి. ఒక కాంపిటేటర్గా చెప్తున్నాను, ఒకప్పటి కాంపిటేటర్గా. టైం అయిపోతుందని టెన్షన్ పడుతూ చదివినప్పుడు కానీ విన్నప్పుడు కానీ అవి ఏవి గుర్తుండవు. బ్రెయిన్ పీస్ఫుల్గా ఉంచుకుని వినండి, టెన్షన్ అస్సలు పడద్దు. ఈ కమల్ నారాయణ్ సింగ్ కేవలం 17 రోజులు మాత్రమే సుప్రీంకోర్టు సిజేఐగా చేశారు. ఒకవేళ లాంగెస్ట్ సర్వింగ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అన్నాడు అనుకోండి, వైవి చంద్రచూడ్. ఈయన 16వ సిజేఐ. అంటే మన 50వ సిజేఐగా చేసిన డివై చంద్రచూడ్ ఎవరైతే ఉన్నారో ఆయన ఫాదర్ అయిన వైవి చంద్రచూడ్ 16వ సిజేఐ. ఈయన దాదాపు 7 సంవత్సరాలు చేశారు, లాంగెస్ట్ సర్వింగ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. భారతదేశంలో మొట్టమొదటి సుప్రీంకోర్టు మహిళా న్యాయమూర్తి, సిజేఐ కాదు, సిజేఐ త్వరలో నాగరత్న అవబోతున్నారని తెలుసు కదా, ఫాతిమా బీబీ.
ఇవి చాలా కామన్ బిట్స్. ఇంతకు ముందు కూడా మీరు జీకేలో చదువుకుని ఉంటారు. అదేవిధంగా భారతదేశంలో మొట్టమొదటిసారిగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, హైకోర్టు సీజేఐ అయిన వ్యక్తి ఎవరు? సీజేహెచ్. హైకోర్టు కదా! హైకోర్టు సీజేహెచ్ అయిన మహిళ ఎవరంటే లీలా సేత్. ఏ కోర్టుకి? ఏ రాష్ట్ర కోర్టుకి అంటే హిమాచల్ ప్రదేశ్ హైకోర్టుకి. అంటే రాష్ట్రం అడగొచ్చు. ఎందుకంటే లీలా సేత్ అనేది ప్రతి ఒక్కళ్ళు చెప్పేస్తారు. చాలా జనరల్, చాలా కామన్ బిట్. ఈవిడ ఏ రాష్ట్రానికి మొట్టమొదటి సీజేహెచ్ అయింది అని అడిగితే మాత్రం హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు. సిజేఐ గురించి అయిపోయింది. ఇప్పుడు ఫేస్బుక్ సీఈఓ గురించి అడిగారు కదా లాస్ట్ సెషన్లో. ఈ సీఈఓల సంగతి చూద్దాం. ఫేస్బుక్ సీఈఓ ఎవరు? మార్క్ జుకర్బర్గ్, అందరికీ తెలిసిన కామన్ బిట్. ఫేస్బుక్ ఎంత ఫేమస్, యూట్యూబ్ అంతకంటే ఫేమస్. మరి యూట్యూబ్ సీఈఓ ఎవరు? నీల్ మోహన్. అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ సీఈఓ యాడమ్ మసౌరి. టెలిగ్రామ్ సీఈఓ పావెల్ డురౌ. మరి మనం నిరంతరం ప్రతిరోజు వాడే వాట్సాప్ సీఈఓ ఎవరు? ఇవి ఆప్షన్స్ చాలా జాగ్రత్తగా చూసుకొని పెట్టాలి. ఎందుకంటే వాట్సాప్ని కానీ ఫేస్బుక్ని కానీ మెటా హ్యాండ్ ఓవర్ చేసేసుకుంది కదా. మెటా టేక్ ఓవర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ మెటా సీఈఓ జోకర్బర్గే వాట్సాప్ కూడా సీఈఓ కింద లెక్క. కానీ వేరేగా వాట్సాప్ కూడా సీఈఓ పొజిషన్ అనేది ఒకటి క్రియేట్ చేశారు. ప్రజెంట్ విల్ క్యాచ్కార్ట్ ఆయన వాట్సాప్ సీఈఓగా బాధ్యతలు కొనసాగిస్తున్నారు. కానీ ఇచ్చిన ఆప్షన్ బట్టి చూసుకోవాలి. అక్కడ జోకర్బర్గ్ అంటాడా లేదా విల్ క్యాచ్కార్ట్ అంటాడా, ఇవి చూసుకొని పెట్టుకోవాలి ఆప్షన్ జాగ్రత్తగా. ఇప్పుడు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ దగ్గరికి వద్దాం. అంటే భారతదేశ ప్రధాన ఎన్నికల కమిషనర్. మీకు ఐడియా ఉంది కదా, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అనేవారు పార్లమెంటుకు, రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు నిర్వహిస్తారు. స్థానిక స్థాయిలో జరిగే ఎన్నికలు ఉంటాయి కదా, పంచాయతీలు, మున్సిపాలిటీలు, వీటి ఎలక్షన్స్ మాత్రం స్టేట్ ఎలక్షన్ కమిషనర్స్ నిర్వహిస్తారు. ఈ సిఈసి గురించి ఏ విధంగా బిట్లు అడగచ్చో చూద్దాం. ప్రస్తుతం చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా ఉన్న శ్రీ జ్ఞానేష్ కుమార్ ఎన్నవ సిఈసి? 26 చీఫ్ ఎలక్షన్ కమిషనర్. ఇది కరెంట్ అఫైర్స్ లో భాగంగా అడిగాడు అనుకోవాలి. ఎందుకంటే 2025 ఫిబ్రవరిలో అడిగాడు కదా, ఫిబ్రవరిలో మారారు కదా ఈయన, అందువలన దీనిని కరెంట్ అఫైర్స్ లో భాగంగా ఇచ్చాడు. మళ్ళీ సుప్రీంకోర్టు జడ్జిలను చూసుకున్నట్టుగా 27th సిఈసి ఎవరు, 25th సిఈసి ఎవరు, ఇవేమి చూసుకోక్కర్లేదు. ఎందుకంటే 27th సిఈసిని ఏమి డిసైడ్ చేసి ఉండరు. మరి సిజేఐ ఎలా డిసైడ్ అవుతున్నారంటే కోలీజియం ఉంటుంది కదా, సుప్రీంకోర్టు కోలీజియం నిర్ణయిస్తుంది ఎవరు సిజేఐ అవ్వాలి అని. అది కూడా ఎట్లాగా? సీనియారిటీ ప్రకారం వరుసగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు సిజేఐ అవుతుంటారు. అదేమి రాజ్యాంగం ప్రకారం రూల్ ఏం కాదు, సుప్రీంకోర్టు తనకు తాను కుదుర్చుకున్న రూల్ అది. మధ్యలో ఇందిరాగాంధీ ఈ సిస్టమ్ను తప్పించి తనకి ఇష్టమైన న్యాయమూర్తుల్ని, సీనియారిటీ ఉన్న వాళ్ళని కాదని పక్కన పెట్టి కూర్చోబెట్టడం, ఇవన్నీ జరిగినాయి అనుకోండి, అదంతా ఇప్పుడు మ్యాటర్ కాదు. అంటే మీకు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఎవరి గురించి ముందు వెనక తర్వాత ఇంపార్టెంట్ చదువుకోవాలి, ఎవరి గురించి చదువుకోని అవసరం లేదు అని చెప్పడం కోసం అంతే. మరి ఈయన మొన్నే కొత్తగా ఫిబ్రవరిలో వచ్చిన వలన ఈయన టెన్యూర్ అడగచ్చు. ఈయన టెన్యూర్ ఎంత అంటే 6 years లేదా 65 years. అంటే ఏది ముందైతే అది. ముందుగా 65 సంవత్సరాలు వచ్చినా రిటైర్ అయిపోతారు, లేదా 6 ఏళ్ళు పూర్తి చేసినా రిటైర్ అయిపోతారు. అయితే ఇక్కడ ఒకటి ఉంది, చాలా జాగ్రత్తగా చూసుకోండి, జాగ్రత్తగా వినండి. ఎలక్షన్ కమిషనర్స్ ముగ్గురు ఉంటారు యాక్చువల్గా. ఇది త్రిసభ్య సంఘము, ముగ్గురు ఉంటారు. ఒకరు ప్రధాన ఎన్నికల అధికారి, ఇద్దరు మామూలు ఎన్నికల అధికారులు. ఇప్పుడు ఒక మామూలు ఎన్నికల అధికారి ప్రధాన ఎన్నికల అధికారి అయ్యారనుకోండి, మరి ఆయన టర్మ్ ఎలా లెక్కిస్తారు? ఒక మామూలు ఎన్నికల అధికారిగా ఒక 2 ఏళ్ళో 3 ఏళ్ళో చేసి తర్వాత ఆయన చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అయ్యారనుకోండి, మామూలు ఎన్నికల అధికారిగా చేసిన టైము, సిఈసి కింద చేసిన టైము రెండు కలిపి లెక్కిస్తారు. అంతే తప్ప మామూలు ఆర్డినరీ ఎలక్షన్ కమిషనర్ గా చేసిన పదవి కాలాన్ని పక్కకు తీసేయరు. మీకు అర్థమైంది అనుకుంటాను. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కి మిగిలిన ఇద్దరు ఎలక్షన్ కమిషనర్లకి హోదాలో గాని, అధికారాలలో గాని, వేటిలోని కూడా పెద్దగా డిఫరెన్స్ ఏముండదు. ముగ్గురు ఉన్నారు కనుక ఏదైనా నిర్ణయం మెజారిటీ ప్రాతిపదికన తీసుకుంటారు. వీళ్ళ శాలరీస్ దగ్గర నుంచి అన్ని ఈక్వలే. కాకపోతే తొలగింపు విధానంలోనే చిన్న డిఫరెన్స్ ఉంటుంది. సిఈసిని తొలగించాలంటే ప్రాసెస్ ఉంటుంది, అది పాలిటీ క్లాసెస్లో చెప్పుకుందాం. మామూలు ఎలక్షన్ కమిషనర్స్ని తొలగించాలంటే సిఈసి యొక్క అడ్వైజ్ మీద రాష్ట్రపతి తొలగించవచ్చు. అదంతా డీటెయిల్గా పాలిటీ క్లాసెస్లో ఉంటుంది. భారతదేశపు మొట్టమొదటి సిఈసి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎవరు? సుకుమార్ సేన్. భారతదేశంలో ఎన్నికల సంఘం ఏర్పడిన తేదీ ఏది? ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు మీరు, ఎందుకంటే ఇది ఈ ఇయర్ 2025 కదా. 25 జనవరి గుర్తుపెట్టుకోండి. ఈ సంవత్సరాన్ని గుర్తుపెట్టుకుంటే మీకు ఈ డేట్ గుర్తొచ్చేస్తుంది. 25 జనవరి 1950. భారత రాజ్యాంగంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన ప్రకరణలు ఏవి? 15వ భాగంలో 324 to 329. ఒకవేళ ఓటు హక్కు ఆర్టికల్ అడిగాడు అనుకోండి, 326. ఓటు హక్కు ఆర్టికల్ 326. ఓటు హక్కు వయస్సును 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకు తగ్గించిన ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ.
యాక్చువల్గా మనకి రాజ్యాంగం అమల్లోకి వచ్చే నాటికి సిఈసి అంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అనేవారు ఒక్కళ్ళే ఉండేవారు, త్రిసభ్య సంఘం కాదు. రాజీవ్ గాంధీ త్రిసభ్య సంఘంగా మార్చిన తర్వాత మళ్ళీ విపి సింగ్ ఏం చేశారంటే ఏకసభ్య సంఘంగా మార్చేశారు. అలా మార్చిన తర్వాత టిఎన్ శేషన్, అసలు ఎన్నికల సంఘం అంటే గుర్తొచ్చే మొట్టమొదటి వ్యక్తి టిఎన్ శేషన్. ఆయన అసలు ఏ రాజకీయ నాయకులకి భయపడకుండా చాలా వరకు ఎన్నికల సంస్కరణలు చేపట్టారు. ఆయన అంటే రాజకీయ నాయకులే భయపడేవారు. ఆయన చేపట్టిన సంస్కరణలకు భయపడి ఆయన పవర్ తగ్గించడం కోసం మళ్ళీ 1993లో పివి నరసింహారావు గారు మరలా దాన్ని త్రిసభ్య సంఘంగా మార్చేశారు. అంటే త్రిసభ్య సంఘంగా మార్చిన ప్రధానమంత్రులు ఎవరు అని అడిగితే రాజీవ్ గాంధీ, నెక్స్ట్ పివి నరసింహారావు గారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, హూ వాజ్ ద ఫస్ట్ ఉమెన్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా? చాలా ఇంపార్టెంట్ బిట్. ఈవిడ మొట్టమొదటి ఉమెన్ ఎలక్షన్ కమిషనర్ మాత్రమే కాదు, వన్ అండ్ ఓన్లీ ఉమెన్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్. మనం ఇందాక టిఎన్ శేషన్ గారి గురించి మాట్లాడుకుందాం కదా, ఈ ప్రధాన ఎన్నికల అధికారిని. ఆయనకు ముందు ఈ రమాదేవి చేశారు. రమాదేవి ఎన్నో సిఈసి ఇలాంటి ఏం అడగరు, ఫస్ట్ ఉమెన్ ఎలక్షన్ కమిషనర్ ఎవరు అని అడుగుతారు అంతే. కానీ ఆవిడ టెన్యూర్ కేవలం 16 రోజులే. మహిళలకు అవకాశాలు రావడమే చాలా తక్కువ. ఆ వచ్చిన అవకాశాల్లో కూడా ఏదో మమ అనిపించుకోవడానికి అలా కొద్ది రోజులు, ఆవిడకి కేవలం 16 రోజులే. ఇప్పుడు మన జస్టిస్ నాగరత్న 2027లో రాబోతున్నారు, ఆవిడ టెన్యూర్ కేవలం 36 రోజులే ఉంటుంది. మీరు డేస్ ఇలా గుర్తుపెట్టుకోండి. రమాదేవిది అయితే 16 రోజులే చేశారు ఆవిడ. రాబోయే నాగరత్న చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా 36 రోజులు మాత్రమే చేస్తారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గురించి కూడా అయిపోయింది. నెక్స్ట్ కాన్సెప్ట్ ప్రో కబడ్డీ లీగ్ విన్నర్ 2024. దీని గురించి క్వశ్చన్స్ ఇంకా ఏ విధంగా రావచ్చో చెక్ చేద్దాం. 2024 ప్రో కబడ్డీ లీగ్ విన్నర్ ఎవరు అని అడిగినా, లేదా హూ ఆన్ ద పీకేఎల్ 2024 ఫైనల్ ఎవరు అంటే హర్యానా స్టీలర్స్. గుర్తుపెట్టుకోండి, హర్యానా స్టీలర్స్. స్టీల్ అంటే దొంగిలించడం కదా. హర్యానా టీం అనేది ఈ ప్రో కబడ్డీ లీగ్ ని తను విన్ అయింది కదా, స్టీల్ చేసిందని గుర్తుపెట్టుకోండి, అంటే జస్ట్ కామెడీగా గుర్తుండడం కోసం. ఒకవేళ ప్రశ్న ఫైనల్స్ లో ఎవరి మీద విన్ అయిందని అడిగారు అనుకోండి, పాట్నా పైరేట్స్. ప్రో కబడ్డీ లీగ్ సెషన్ అనేది ఇది 11వ సెషన్. ఎక్కడ జరిగింది? ఎక్కడ అంటే ఇది యాక్చువల్గా 3 ప్రాంతాల్లో జరిగింది, హైదరాబాద్, నోయిడా మరియు పూణే. నోయిడా అంటే ఉత్తరప్రదేశ్. అలా కాకుండా ఒకవేళ ఈ ప్రో కబడ్డీ లీగ్ సెషన్ 11th సెషన్ ఫైనల్ గేమ్ ఎక్కడ జరిగింది అని అడిగితే మాత్రం పూణేలో జరిగింది. ఎక్కడ? పూణేలో శ్రీ శివ ఛత్రపతి స్పోర్ట్స్ కాంప్లెక్స్ అని గుర్తుపెట్టుకోండి చాలు. ఇక్కడుంది అసలు క్వశ్చన్, గ్యారంటీ రావడానికి 100% అవకాశం ఉన్న క్వశ్చన్ ఇది. హూ ఆన్ ద కబడ్డీ వరల్డ్ కప్ 2025? ఇది ప్రో కబడ్డీ లీగ్ కాదు, కబడ్డీ వరల్డ్ కప్ 2025. మళ్ళీ ఇందులో కూడా చాలా పెద్ద ట్విస్ట్ ఉంది. ఆ ట్విస్ట్ చెప్పే ముందు దీని ఆన్సర్ చూద్దాం. ఈ కబడ్డీ వరల్డ్ కప్ 2025 అనేది మొదటిది 2019లో జరిగింది, రెండవది 2025లో జరిగింది. రెండు కూడా ఇంగ్లాండ్ లోనే జరిగాయి. రెండు సార్లు కూడా మన భారతే అటు మెన్ కాంపిటీషన్ లోని ఇటు ఉమెన్ కబడ్డీ కాంపిటీషన్ లోని కూడా భారతదేశమే గెలిచింది కనుక ప్రశ్న వచ్చే అవకాశం అందులోని 2025 మార్చిలో జరిగింది కనుక ప్రశ్న వచ్చే అవకాశం చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ దీనికి సంబంధించి ట్విస్ట్ చెప్తాను అన్నాను కదా, చాలా జాగ్రత్తగా వినండి. వరల్డ్ కప్ కబడ్డీ 2025 ఏదైతే ఉందో ఇది 2 రకాలుగా ఉంది. ఎందుకంటే 2 ఆర్గనైజేషన్స్ దీన్ని నిర్వహిస్తున్నాయి. కానీ పేరు చాలా ఎక్కువగా కన్ఫ్యూజ్ చేసేసాడు. చాలా జాగ్రత్తగా చూసుకున్న అభ్యర్థులకు మాత్రం కానీ ఇది తెలియదు. నేను కరెంట్ అఫైర్స్ లో దీనికోసం సెర్చ్ చేస్తున్నప్పుడు వరల్డ్ కప్ కబడ్డీ 2025 బీహార్లో జరగబోతోంది అంటున్నాడు. కొన్ని ఆర్టికల్స్ లో ఆల్రెడీ ఇంగ్లాండ్ లో జరిగిపోయింది, మెన్ ఉమెన్ రెండిట్లోని కూడా ఇండియానే విన్నర్ అంటున్నాడు. అదెలా సాధ్యం అని చెక్ చేసినప్పుడు అప్పుడు అర్థమైంది వరల్డ్ కప్ 2025 అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ఏంటంటే ఇంటర్నేషనల్ కబడ్డీ ఫెడరేషన్ నిర్వహించేది. ఈ ఇంటర్నేషనల్ కబడ్డీ ఫెడరేషన్ అనేది భారతదేశం ఏర్పాటు చేసింది. ఇది 2004లోనే. అసలు కబడ్డీని ఒక స్పోర్ట్ గా వెలుగులోకి తీసుకొచ్చిందే మన భారతదేశం. కానీ చిత్రమైన విషయం ఏంటంటే కబడ్డీ అనేది బంగ్లాదేశ్ యొక్క నేషనల్ గేమ్. మన నేషనల్ గేమ్ హాకీ కదా, ఇది బంగ్లాదేశ్ నేషనల్ గేమ్ కబడ్డీ. ఇది కూడా అడగచ్చు, ఎందుకంటే కబడ్డీ అనేది సౌత్ ఆసియాలోనే బాగా ఫేమస్. కానీ దీన్ని వరల్డ్ వైడ్ ఇతర కాంటినెంట్స్ లో కూడా స్ప్రెడ్ చేయాలన్న ఉద్దేశంతో భారతదేశంలో ఇంటర్నేషనల్ కబడ్డీ ఫెడరేషన్ స్థాపించడం జరిగింది. ఎక్కడ స్థాపించారు? ఇండియాలో జైపూర్లో. జైపూర్ ఎక్కడ ఉందో మీకు ఐడియా ఉంది కదా, రాజస్థాన్లోని జైపూర్. తర్వాత 2018లో మలేషియాలో వరల్డ్ కబడ్డీ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేశారు.
అందులో భారతదేశానికి పాత్ర ఉందే తప్ప పూర్తిగా భారతదేశాన్ని కాదు. ఇంటర్నేషనల్ కబడ్డీ ఫెడరేషన్ 2004లో ఏర్పాటు చేసిందే పూర్తిగా భారతదేశం చేత నిర్వహించబడి ఏర్పాటు చేసినది. కానీ 2004లో ఏర్పాటు చేసిన ఇంటర్నేషనల్ కబడ్డీ ఫెడరేషన్కి పెద్ద ఇంపార్టెన్స్ ఉండట్లేదు. 2018లో ఏర్పాటు చేసిన ఈ వరల్డ్ కబడ్డీ ఆర్గనైజేషన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. కాకపోతే కన్ఫ్యూజ్ అవ్వకుండా వీళ్ళ పేర్లైనా మార్చుకోవాలి. కానీ వీళ్ళ నిర్వహించే పోటీలకి ఆ ఇంటర్నేషనల్ కబడ్డీ ఫెడరేషన్ వరల్డ్ కప్ కబడ్డీ 2025 అనే పెట్టింది. ఈ వరల్డ్ కబడ్డీ ఆర్గనైజేషన్ కూడా వరల్డ్ కప్ కబడ్డీ 2025 అనే పెట్టింది. ఈ వరల్డ్ కబడ్డీ ఆర్గనైజేషన్ నిర్వహించే వరల్డ్ కప్ కబడ్డీ 2025 ఆల్రెడీ మార్చ్లో ఇంగ్లాండ్లో అయిపోవడం జరిగింది. అందులో మెన్స్ కబడ్డీలోని భారతదేశమే గెలిచింది, ఉమెన్ కబడ్డీలోని భారతదేశమే గెలిచింది. అక్కడ ట్విస్ట్ ఏంటంటే 2025లో మాత్రమే కాదు 2019లో జరిగిన మొదటి సెషన్లో కూడా అప్పుడు కూడా భారతదేశమే గెలిచింది. అప్పుడు కూడా ఇంగ్లాండ్ మీదే గెలిచింది. మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా మళ్ళీ చెప్తున్నాను. వరల్డ్ కబడ్డీ ఆర్గనైజేషన్ నిర్వహించిన వరల్డ్ కప్ 2025 ఇప్పటి వరకు 2 సార్లు నిర్వహించడం జరిగింది. మొదటిసారి 2019, రెండవసారి 2025. మొదటిసారి 2019లో ఫైనల్స్లో ఇంగ్లాండ్ మీద ఇండియానే గెలిచింది. మెన్నా ఉమెనా అంటే ఇద్దరు కూడా ఇంగ్లాండ్ మీద గెలిచారు ఫైనల్స్ లో. మళ్ళీ రెండోసారి ఈ మధ్య మొన్న మార్చిలో జరిగిన 2025లో కూడా మళ్ళీ ఇంగ్లాండ్ మీదే మళ్ళీ భారతదేశమే గెలిచింది. జీకేలో భాగంగా కబడ్డీలో ఎంతమంది ప్లేయర్స్ ఉంటారని అడగచ్చు. 7. ఒక టీంకి 7 ఉంటారు. ఎందుకంటే ఇంటర్నేషనల్ కబడ్డీ ఫెడరేషన్ నిర్వహించబోయే వరల్డ్ కప్ 2025 కబడ్డీ పోటీలు ఈ సంవత్సరంలోనే జరుగుతున్నాయి. వరల్డ్ కబడ్డీ ఆర్గనైజేషన్ నిర్వహించిన కబడ్డీ పోటీలు ఈ సంవత్సరంలోనే జరిగాయి. కనుక ప్లేయర్స్ ఎంతమందిని జీకే నుంచి అడిగే అవకాశం ఉంది. వరల్డ్ కబడ్డీ ఆర్గనైజేషన్ ఇంగ్లాండ్లో నిర్వహించింది అయిపోయింది కదా. ఇప్పుడు 2025లో ఇంటర్నేషనల్ కబడ్డీ ఫెడరేషన్ మన ఇండియా నిర్వహించబోతోంది. ఎక్కడ నిర్వహించబోతోంది అంటే బీహార్లో రాజ్గిర్. ఈ రాజ్గిర్నే రాజగృహ లేదా గిరివజ్రం అని కూడా అంటారు. హిస్టరీలో చదువుకునే ఉండుంటారు మీరు. హిస్టరీలో మహాజనపదాలు చదువుకున్నారా? ఆ 16 మహాజనపదాలలో మొత్తం మగధే అన్నిటికన్నా హైలైట్ అయింది, టాప్ లో ఉండేదని కూడా చదువుకునే ఉండుంటారు, గుర్తుందో లేదో. ఆ మగధ యొక్క మొట్టమొదటి రాజధాని రాజగృహం లేదా రాజగిర్, దానినే గిరివజ్రం అని కూడా అంటారు. ఇప్పుడు బీహార్లో ఉన్న ఆ రాజ్గిర్లోనే మన భారతదేశం నిర్వహించే ఇంటర్నేషనల్ కబడ్డీ ఫెడరేషన్ పోటీలు జరగబోతున్నాయి. ఇంకొక విశేషం ఏంటంటే యాక్చువల్గా కబడ్డీ అనేది బంగ్లాదేశ్ నేషనల్ స్పోర్ట్ కదా. మన నేషనల్ స్పోర్ట్ ఏంటి? హాకీ కదా. 2025 హాకీ ఆసియా కప్ కూడా ఈ బీహార్లో రాజగిర్లోనే జరగబోతోంది. ప్రశ్న అడగచ్చు, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే హాకీ అనేది మన నేషనల్ గేమ్ కనుక. ఇంటర్నేషనల్ కబడ్డీ ఫెడరేషన్ భారతదేశం స్థాపించింది కదా, అందు గురించి ఎస్ఎస్సిలో క్వశ్చన్ అడిగాడు చూడండి. ఇంటర్నేషనల్ కబడ్డీ ఫెడరేషన్ అనేది ఏ సంవత్సరంలో స్థాపించారని అడిగాడు. అంటే ఏ సంవత్సరంలో స్థాపించాడని అడగచ్చు, లేదా హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందని అడగచ్చు. రాజస్థాన్, జైపూర్, గుర్తుంది కదా మీకు. లేదా ఇది ఏ దేశం యొక్క నేషనల్ గేమ్ అని అడగచ్చు. బంగ్లాదేశ్. నేషనల్ స్పోర్ట్, గేమ్ వేరు, స్పోర్ట్ వేరు. దాని గురించి డిఫరెన్స్ తర్వాత చెప్పుకుందాం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెస్ ఇలాంటి ఇండోర్ ఇదిలు ఉన్నాయనుకోండి, అవన్నీ గేమ్స్ లోకి వస్తాయి. వాటి గురించి డీటెయిల్ గా తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు అంత పెద్ద ఇంపార్టెంట్ కాదు అది. మీకు గవర్నమెంట్ జాబ్ వచ్చేదాకా, లేదా మీ కుటుంబ సభ్యులకి ఎవరికైనా గవర్నమెంట్ జాబ్ వచ్చేదాకా మీరు గెట్ ద జాబ్ అకాడమీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని కనుక ఉంచితే ఖచ్చితంగా చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు లభిస్తుంది. వ్యూస్ కోసమో టైం పాస్ కోసమో ఉండే ఆకతాయి వీడియోస్ అయితే ఇందులో ఉండవు. రెండవది, ఇప్పటికే ఆస్పిరెంట్స్ అందరికీ చెప్పాను, అయినా కొంతమందికి అర్థం కాలేదనుకుంటా, మళ్ళీ చెప్తున్నాను. మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఫోన్ నెంబర్ ఉంది కదా 8522088522 అనేది, ఈ నెంబర్ని మీ కాంటాక్ట్స్లో గెట్ ద జాబ్ అకాడమీ అని సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకుని ఆ నెంబర్ నుంచి మీ నెంబర్ నుంచి ఆ నెంబర్కి హాయ్ ఐఆమ్ డిఎస్సి ఆస్పిరెంట్ అను, లేదా మీరు ఏ జాబ్కి ప్రిపేర్ అవుతున్నారో ఆ జాబ్ ఆస్పిరెంట్ అని ఒక చిన్న మెసేజ్ పెట్టండి చాలు. అప్పుడు మిమ్మల్ని వాట్సాప్ గ్రూప్లోని మరియు టెలిగ్రామ్ గ్రూప్లోని యాడ్ చేయడం జరుగుతుంది. మీ ఫోన్లో వాట్సాప్ కంపల్సరీ ఉంటుంది కదా, టెలిగ్రామ్ యాప్ లేకపోతే కంపల్సరీ టెలిగ్రామ్ డౌన్లోడ్ చేసుకోండి. ఈ రోజుల్లో టెలిగ్రామ్ కూడా చాలా ఇంపార్టెంట్. మీరు వాట్సాప్కి మాకు మెసేజ్ పెట్టగానే మీకు వాట్సాప్ గ్రూప్ లింకు మరియు టెలిగ్రామ్ లింకు పంపించడం జరుగుతుంది. జస్ట్ ఆ లింక్ ప్రెస్ చేస్తే మీరు ఆటోమేటిక్గా గ్రూప్లో యాడ్ అయిపోవచ్చు. ఆ గ్రూప్స్లో మీకు చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల, కొన్ని గ్రూప్స్లో యాడ్ అవ్వడం వల్ల మీకు వచ్చే నష్టం అయితే ఉండదు. మీకు ₹1 కూడా ఖర్చు కాదు. కానీ ఖచ్చితంగా మీకు లైఫ్లో సెటిల్ అవ్వడానికి మాత్రం ఉపయోగపడుతుంది. ఎట్ ప్రెజెంట్ ఇప్పుడు మీ టైం ఎంత ఇంపార్టెంటో ఒకప్పటి కాంపిటేటర్గా నాకు తెలుసు. కానీ ఒకే ఒక నిమిషం కేటాయించగలిగితే ఇది వినండి, లేదా వీడియో క్లోజ్ చేసేయండి. మన వీడియోకి ఒక అభ్యర్థి కామెంట్ పెట్టారు,
యాక్చువల్గా ఇతను అభ్యర్థి కాదు, డిఎస్సి కోచింగ్ చెప్తానని చెప్పి యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినట్టు ఉన్నారు. ఆయన ఏం పెట్టాడంటే పాక్ యొక్క అంటే పాకిస్తాన్ యొక్క ఫేక్ న్యూస్ నమ్మే వాళ్ళు మనకి కరెంట్ అఫైర్స్ నేర్పిస్తున్నారు అని వెటకారంగా పెట్టాడు ఆయన. ఇది ఆయన ఎందుకు పెట్టాడంటే, నేను మీకు గత వీడియోలో రఫేల్ విమానాలు, మిగ్ విమానాలు వీటి గురించి చెప్పాను కదా, దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు నేను ఏం చెప్పానంటే, మే 6, 7 తేదీల మధ్య జరిగిన ఆపరేషన్ సింధూర్ ఉంది కదా, అప్పుడు స్టార్ట్ అయిందంటే ఆ 2 రోజుల్లోనే అయిపోయిందని కాదు. పాకిస్తాన్లో ఉగ్రవాద స్థావరాల మీద భారత్ దాడి చేసింది. ఆ మర్నాడు పాకిస్తాన్ ఏమని ప్రకటించిందంటే, భారతదేశానికి చెందిన 5 విమానాలు అంటే 3 రఫేల్ విమానాలు, 2 రష్యాకి చెందిన మిగ్ విమానాలు అంటే అవి భారత్ కొనుగోలు చేసింది, వాటిని అంటే పాకిస్తాన్ మీద ప్రయోగించింది, వాటిని మేము కూల్ చేశామని చెప్పి పాకిస్తాన్ ప్రకటించింది. ఈ వార్త అయితే మాత్రం చాలా సెన్సేషన్ అయిపోయింది. ఎందుకంటే రష్యా నుంచి కొనుగోలు చేసిన మిగ్ విమానాలు కూలిపోయాయి అంటే పెద్ద ఆశ్చర్యపడలేదు, కానీ ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేసిన రఫేల్ విమానాలు కూలిపోయాయి అంటే మాత్రం ప్రపంచం ఆశ్చర్యపోయింది. ఎందుకంటే రఫేల్ విమానాలకి క్రెడిబిలిటీ చాలా ఎక్కువ. పాకిస్తాన్ లాంటి ఒక సాధారణ సైనిక బలం గల దేశం రఫేల్ విమానాలను ఎలా కూల్చేయగలిగింది అని మొత్తం ప్రపంచం అంతా వచ్చిన సందేహం. ప్రపంచవ్యాప్తంగా అనేక వార్తా సంస్థలు కూడా ఈ వార్త నిజమే అని చెప్పి ధృవీకరించాయి కూడా. స్వయంగా ఈ రఫేల్ విమానాలు తయారు చేసే ఫ్రెంచ్ సంస్థ అయిన దస్సాల్ట్ కంపెనీయే ఒక రఫేల్ విమానం కూలిపోయిందని మొదట ఒప్పుకుంది. అమెరికన్ ఇంటెలిజెన్స్ కూడా రఫేల్ విమానాలు కూలిపోయిన మాట వాస్తవమే అని ధృవీకరించింది. అంటే చైనా నుంచి పాకిస్తాన్ J-35 విమానాలు కొనుగోలు చేసింది, అవి చాలా పవర్ఫుల్ అట. అందు గురించే ప్రపంచం అంతలా ఉలిక్కిపడిపోయింది, రఫేల్ విమానాలను కూల్చగలిగేంత సీన్ పాకిస్తాన్ కుందా అని. నిజంగా కూలకుండా ఉండుంటే భారతదేశం ఇమీడియట్ గా స్పందించి మా రఫేల్ విమానాలు ఏమీ కూలిపోలేదు అని చెప్పి ప్రకటిస్తుంది. భారతదేశం అసలు ఏ ప్రకటన ఇవ్వలేదు, కూలిపోయిందని ఇవ్వలేదు, కూలలేదు అని ఇవ్వలేదు. మన త్రివిధ దళాల అధిపతులు ఉంటారు కదా, వాళ్ళు ఒక చోట సమావేశం అయినప్పుడు ఒక విలేకరు ప్రశ్నించినప్పుడు కూడా ఆ మ్యాటర్లోకి నేను వెళ్ళను అని ఆయన తప్పించుకున్నాడు. ఇక్కడ ఇదంతా నేను చెప్పబోయేది నాకేదో దేశభక్తి లేదు, మన భారతదేశం ఏదో చేతకానిది అని నేను చెప్పబోవడం లేదు. గెలుపు ఓటములు ఎవరికైనా సర్వసాధారణం. ఒక్కొక్కసారి ఎంత పనికిమాలిన వాళ్ళకైనా గెలుపు వస్తుంది, ఎంత బలవంతుడికైనా ఒక్కొక్కసారి ఓటమి తప్పదు. అసలు ప్రశ్నలో మిమ్మల్ని ఎవరైనా రఫేల్ విమానాలు కూలిపోయినాయి కదా, అది వాస్తవమా కాదా అని అడుగుతారా ఎవరైనా? అసలు ఒక ప్రశ్న చెప్పినప్పుడు దాని బ్యాక్గ్రౌండ్ ఎందుకు చెప్తాను మీకు, దాని గురించి మీకు పూర్తిగా అర్థం కావాలని. ఒక అంశంతో మీకు పరిచయం ఏర్పడితే గనక అది మీకు గుర్తుండిపోతుంది, అది నాకు బాగా తెలిసిన విషయమే కదా అని. ఉదాహరణకు 16వ సీజే ఎవరు, 17వ సీజే ఎవరు, ఇలాంటివి చాలా కష్టపడి గుర్తుపెట్టుకుంటారు. అదే మీరు ఏదైనా సినిమా కానీ సీరియల్ కానీ చూస్తున్నారు అనుకో, అందులో పాత్ర ఒకసారి చూస్తే బాగా గుర్తుండిపోతుంది, ఎందుకంటే మీరు ఆసక్తిగా దాంతో కమ్యూనికేట్ అవుతారు. అందుకే ఒక అంశం చెప్పినప్పుడు దాని రిలేటెడ్ మ్యాటర్ నేను అంత డీటెయిల్ గా చెప్తాను, అది మీకు గుర్తుండిపోతుందని. దానికోసం వచ్చి ఈ పెద్ద మనిషి పాకిస్తాన్ ఫేక్ న్యూస్ నమ్మే వాళ్ళు మనకు కరెంట్ అఫైర్ నేర్పిస్తున్నారు అని పెట్టాడు. మరి కామెంట్ అయ్యమనాలి ఇంక ఇలాంటి వాళ్ళని. 10 మందికి నాలెడ్జ్ ని అందించబోతున్నాము అంటే దానికి మనకి కొన్ని అర్హతలు కావాలి. కేవలం నాలెడ్జ్ మాత్రమే ఉంటే సరిపోదు, వెకిలితనం ఉండకూడదు, ఎంతో కొంత సంస్కారం ఉండాలి. కానీ చాలా మంది డిఎస్సి ఆస్పిరెంట్స్ మాత్రం ఆ కామెంట్ చూసి చాలా కోపం వచ్చి వాళ్ళు పెట్టిన రిప్లైలు చూసి మాత్రం నాకు చాలా సంతోషం అనిపించింది. ఎవరో ఏదో కామెంట్ పెట్టారని తెలిసి తెలియనితనంతో నేనేమి ఈ ఛానల్కి వీడియోలు ఇవ్వడం ఆపేయను. కొంతమంది ఉద్యోగం వచ్చే వరకు నానా రకాల తిప్పలు పడి ఉద్యోగం రాగానే చాలా గొప్పవాళ్ళు అయిపోయామని ఫీల్ అయిపోతుంటారు. ఆ ఉద్యోగం కోసం కృషి చేస్తున్న వాళ్ళని చాలా తక్కువగా చూస్తుంటారు. మనం గట్టెక్కేయగానే కింద మెట్టు మీద ఉన్న వాళ్ళని తక్కువగా చూడడం చాలా తప్పు. ఎంత ఉద్యోగం చేసుకుంటున్నా కూడా రోజుకి కనీసం 3-4 గంటలు ఫ్రీ టైం ఉంటుంది. అందులో కనీసం 2 గంటలైనా మనలాంటి వాళ్ళ కోసం, మనలా కష్టపడుతున్న వాళ్ళ కోసం కేటాయించగలిగితే అంతకు మించి గొప్ప సర్వీస్ ఏముండదు. అది మనిషిగా కనీస బాధ్యత అనుకుంటాను నేను. ఓకే ఆస్పిరెంట్స్, మళ్ళీ ఈ రోజు నైట్ కల్లా మళ్ళీ రెండో వీడియో, దీని కంటిన్యూషన్ వీడియో పంపిస్తాను మీకు. థంబ్నైల్స్ ఏం పెట్టాలా అనేది అకాడమీ వాళ్ళు నన్ను అడుగుతున్నారు. ఎందుకంటే థంబ్నైల్ ఆసక్తిగా ఉంటేనే జనరల్గా ఏ ఆస్పిరెంట్ అయినా సరే వీడియో ఓపెన్ చేస్తారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, గెట్ ద జాబ్ అకాడమీ నుంచి వచ్చే ప్రతి వీడియో కూడా యూట్యూబ్ యూస్ కోసం కాదు, మీ భవిష్యత్తు కోసం మాత్రమే. కనుక థంబ్నైల్ మీద మీకు గెట్ ద జాబ్ అకాడమీ అని కనపడితే మాత్రం వెంటనే ఒక్కసారి కనీసం ఒక 2 నిమిషాలైనా చెక్ చేసుకోండి, మీకు ఉపయోగపడుతుందో లేదో తెలిసిపోతుంది. ఓకే ఆస్పిరెంట్స్, ఆల్ ది వెరీ బెస్ట్.